నమస్కారం. నమస్తే నమస్తే గారు. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలు అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. సంతోషం సార్, సంతోషం. సినిమాలు మొత్తం కూడా క్లోజ్ అయిపోతున్నాయి. అవును. నాటకాలు టీవీలు కూడా ఎవరు చూడట్లేదు. అందరు యూట్యూబ్లో పడిపోయారు. యూట్యూబ్ ప్రపంచం అయిపోయింది. యూట్యూబ్లోంచే కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. యూట్యూబే ఎవరికి వాళ్ళే ఆర్టిస్టులు అయిపోయారు. కానీ స్పెషలిస్టులు అంతా కూడా స్పెషలిస్టే. మీరు ఒక స్పెషలిస్ట్ కాబట్టి మీరు ముషాయిరా, ఇంటర్నేషనల్ నేషనల్ ముషాయిరాలు చేస్తుంటారు కదా. మీరు మీ అనుభవాలు, మీరు పడ్డ కష్టాలు, మీరు మీ స్పెషాలిటీ గురించి మా తెలంగాణ ప్రేక్షకులకు, కళారత్నాల ప్రేక్షకులకు చెప్పండి. నా పేరు సయ్యద్ మిస్కిన్ అహ్మద్. నేను సిద్దిపేట నివాసిని. 1982లో అక్కడ నేను మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎలెక్ట్ అయినాను. దాని తర్వాత మున్సిపల్ యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్తో చేస్తుంటూ నాకు కొద్దిగా ఈ లిటరరీ ఫంక్షన్స్ గురించి ముషారా, కవి సమ్మేళనం చేయాలని చెప్పేసి నాకు ఇష్టపడ్డాను. దాని తర్వాత 82 నుంచి ఫస్ట్ ముషారా సిద్దిపేటలో ఆల్ ఇండియా లెవెల్ ముషారా చేసినాను. అప్పుడు హెల్త్ మినిస్టర్ మదన్ మోహన్ గారు ఉన్నారు. వారు నాకు పొలిటికల్ గురువుగా ఉన్నారు. అయితే వారు నాకు చాలా ఎంకరేజ్ చేసినారు. తను కూడా చాలా ఉర్దూ మంచిగా మాట్లాడేది, వారికి పోయిటరీ వచ్చేది. నిజాం క్లబ్లో చదువుకున్నప్పుడు వారు మ్యాగజైన్కు సెక్రటరీగా ఉన్నారు మదన్ మోహన్ గారు. వారు వాళ్ళ సార్ బలంతో నేను స్టార్ట్ చేసినాను. స్టార్టింగ్లోనే నేను ఆల్ ఇండియా ముషారా చేసాను సిద్దిపేటలో. చేస్తూ 4-5 సంవత్సరాల తర్వాత నాకు చాలా పరిచయాలు అయిపోయినాయి. కవులు, దాంట్లో ఉన్నవాళ్ళు, పాపం బీదవాళ్ళు, రకరకాల పోయిట్స్ నాతో లింక్ అయిపోయింది యావత్ భారతదేశంలో. అయితే 87లో ఏం చేసినానంటే, నేను అప్పుడు నేను అప్పుడు పిలిచింది లక్నో, ఢిల్లీ, బిజ్నోర్, భోపాల్, నాందేడ్, భుసావల్, గుల్బర్గా, యాద్గీర్, అన్ని ప్రతి చోట నుంచి నేను పిలిపించినాను. వారు వచ్చినారు. వారికి ఏం చేయాలో సేవ నేను చేసినాను. ఎందుకంటే నాకు లోకల్ చాలా పలుకుబడి ఉండే. అందరు మిల్లర్స్ కానీ చాలా మంది నాకు దోస్తులు ఉండే. వాళ్ళందరూ నాకు ఆర్థికంగా సహకరిస్తుంటారు. అయితే నేను ధైర్యం చేసి 1987లో అప్పుడు ఉన్న గవర్నర్ శ్రీమతి కుముద్ని జోషికి కూడా ఇన్విటేషన్ ఇచ్చినాను. ఇస్తే వారు యాక్సెప్ట్ చేసినారు. మాకు రాజ్భవన్కి పిలిచి టైం ఇచ్చినారు, మాట్లాడినారు. నేను వస్తున్నా అని చెప్పినారు. నా లైఫ్లో అంత పెద్ద ముషారా, అంత పెద్ద గ్యాదరింగ్ అసలుకు ఏ డిస్ట్రిక్ట్ కాలేదు. గవర్నర్ కూడా సిద్దిపేట తప్ప ఎక్కడ కూడా ముషారాకు వెళ్ళలేదు. ఆమె కొద్దిసేపు కొరకు టైం ఇచ్చి 3 hours మా మధ్యలో దాదాపు క్రౌడ్ ఏమో 10,000 మంది సిద్దిపేట జమ చేసినాను. గర్ల్స్ విద్యానికేతన్ స్కూల్ గ్రౌండ్ లో చేసినాను. అప్పుడు మదన్ మోహన్ సాబ్ హెల్త్ మినిస్టర్, బాగారెడ్డి సాబ్ కూడా మంత్రి ఉండే, ముఖసిర్ షా సాబ్ కౌన్సిల్ చైర్మన్ ఉండే, షఫీకుజమా కలెక్టర్ ఉండే, ఎస్ఏ హుదా ఎస్పీ ఉండే. బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ చేసినాను. నా లైఫ్ లో అది నేను మర్చిపోని. 200 మంది వచ్చారా? 10,000 మంది వచ్చినారు. చెప్పేవాళ్ళు 20-25 మంది వచ్చినారు ఆల్ ఓవర్ ఇండియా నుంచి. అవును, ఎందుకంటే సమయం కూడా చూడాలి, చూసుకోవాలి. 3 hours 3 hours కన్నా ఎక్కువ అందుకోసం 20-25 వచ్చినారు. చాలా బాగా జరిగింది. వారు పోతున్నప్పుడు కూడా నాకు మళ్ళా నువ్వు రావాలి, నాకు రాజ్మహల్ కలవాలి, నువ్వు చూస్తే అబ్బాయిలకు ఉన్నావు. అప్పుడు 87లో అబ్బాయిలే కనిపిస్తున్నావు నువ్వు, కానీ నువ్వు అబ్బాయి ఇప్పుడు నువ్వు అబ్బాయి కాదు, నువ్వు తుమ్ షేర్ నే షేర్ కా బచ్చా హై అని చెప్పారు. అయితే అక్కడ నుంచి నేను ఎప్పుడు ఒక గ్యాప్ ఇయ్యక 45 years నుంచి చేస్తున్నాను. యావత్ భారతదేశంలో సిద్దిపేట తాలూకా లెవెల్ ఇక్కడ ఆల్ ఇండియా లెవెల్ ముషారాలు చేసినాను వితౌట్ గ్యాప్. ఇది నా కృషి. మళ్ళీ సిద్దిపేట ఉన్న వాళ్ళందరూ హిందూ, ముస్లిం, ఉర్దూ, తెలుగు అందరూ సహకరిస్తారు. నేను ఒకసారి ట్రై లాంగ్వేజ్ ముషారా చేసినాను, కవి సమ్మేళన్. అందరు కవులకు పిలిచినాను. నాకు సిద్దిపేటలో చుట్టుముట్టు ఉన్న కవులు నాకు చాలా లైక్ చేస్తారు. నువ్వు అసలు ఎవరు చేయరు తెలుగు కవి సమ్మేళనం సిద్దిపేటలో కానే కాదు. నేను చేసింది ఒక్కడే చేసినాను, మళ్ళీ ఎవరు చేయలేదు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను ఉర్దూ దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు కానీ వారు వాళ్ళ ఉద్యోగం. దాని తర్వాత ఇప్పుడు కేసీఆర్ తో అటాచ్ అవ్వడం, కానీ ముందు వారు తలుసుకుంటూ అవుతుండే. వేమగంటి నరసింహాచార్య సార్ చాలా పెద్ద కవి. రమణాచారి సాబ్ ఈజ్ బిలాంగ్ టు సిద్దిపేట ఓన్లీ. అక్కడనే చదువుకున్నాను. నేను చేసి కంటిన్యూ చేసినాను. ఇది ఈ సేవ నడుస్తా ఉన్నది. ఇంకా నాకు నా రెక్కల ఎప్పటి వరకు దమ్ముందో
నా సాహసం ఉందో నేను చేస్తా ఉన్నాను. చెయ్యండి. ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ కూడా నాకు సహకరిస్తారు. రఘునందన్ గారు నాకు చాలా పాత మిత్రుడు. నేను ఏం చేస్తా, హైదరాబాద్ చేసినా కూడా నో కమర్షియల్ గెయిన్, దెర్ ఇస్ నో టికెట్, నో డోనర్ పాస్, నో స్పాన్సర్. స్నేహితుల సహకారంతోని ఆల్ ఇండియాది కాదు, లాస్ట్ 28 నాడు ఆగస్టులో అలవి ముషారా చెప్తారా? నేను చెప్పాను, కానీ నాకు షౌక్ ఉన్నది షాయరీ, కానీ నేను చెప్పాను, నేను కవి కాదు. అయితే ఇంటర్నేషనల్ పరిజ్ఞానం, నాలెడ్జ్ ఉన్నది, ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు ఏమైందంటే మెల్లమెల్లగా నేను ఈ కంట్రీ బార్డర్ దాటినా నాకు యావత్ ప్రపంచంలో ఉర్దూ ఎవరికి వస్తుందో వారు నాకు గుర్తుపడతారు. హైదరాబాద్ ముషారా అంటే నెక్స్ట్ పేరు నాదే వస్తుంది. ఆ రకంగా నేను మెయింటైన్ చేస్తున్నా. చాలా డిసిప్లిన్ గా మంచి విఐపీస్ కి పిలిచి చేస్తాను. ఓన్లీ ఇది లాంగ్వేజ్ కొరకు. అంటే వాళ్ళకు ముషారా కూడా అదొక, ముషారా అంటే ఏంటి అసలు చెప్పండి? ముషారా అంటే ఒక లాంగ్వేజ్ లా చాలా పెద్ద ఇష్యూకు 2 ముక్కలు చెప్పేది కవిత్వం, అదే ముషారా. ఉర్దూ కవిత్వం చాలా ఇష్యూస్ మీద వాళ్ళు చిన్న 2 ముక్కల్ని మొత్తం మాట్లాడి చెప్పేస్తారు. ఈ ముషారా దానికి మంచిగా అనిపిస్తుంటే వావా అంటారు. వావా అంటే గుడ్ అన్నట్టు, వెరీ గుడ్ అన్నట్టు. ఇది అన్ని నడుస్తుంది. అయితే ఇప్పుడు నేను హైదరాబాద్ తప్ప కామారెడ్డిలో, మెదక్లో, జైరాబాద్ లో కూడా నేను ముషారా నిర్వహించినాను. అయితే అక్కడ కూడా అందరూ చాలా ఇష్టపడ్డారు. మీరు చేస్తేనే అయింది సార్, లేకుంటే ఇక్కడ ఎవరు పట్టించుకోరు సార్. నాకు నమ్మని విషయం ఏంటంటే, ఇంతమంది కవులు, ఇంతమంది అంత గడ్డ మీద వాళ్ళు ఎవరు చేయనటువంటి సాహసము మీరు చేసిరంటే మీకు సెల్యూట్, హ్యాట్స్ ఆఫ్. నా ధైర్యము డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ మిత్రుల సహకారం. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఉన్నారు, ఉర్దూ వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేయలేని కవి సమ్మేళనం మీరు చేసిరంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే సార్ ఇంకా చెప్పండి మీ గురించి. ఏం లేదు సార్, ఇది దాని తర్వాత కూడా లోకల్ చాలా సంఘ సేవ చేస్తాను. నాతో ఎంత వీలైనా అసలు నా గురించి అందరు ఏమంటారంటే, మిస్కిన్ భాయ్ కరప్ట్ కాదు, అంతే, కరప్షన్ కు పోడు ఎవరితోని. నేను అప్పుడు మదన్ మోహన్ సాబు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నాకు అంటుంటారు. ఎన్నో రకాల నాకు ఆఫర్స్ వస్తుంది. నేను ఎప్పుడు ఎవరికైనా సాయం చేయాలి, ఉద్యోగం కానీ, ట్రాన్స్ఫర్ కానీ, డెప్యుటేషన్ కానీ, మంచి చెడ్డ కానీ పనిచేసి దండం పెట్టాలి నేను అనుకుంటా. వారు ముషారా గురించే మాట్లాడదాం. ముషారా అంటే కళలు మీరు ఎంత కళ ప్రోత్సాహం చేస్తారో చెప్పండి. ముషారా అంటే నేను ముషారా చేస్తూ నేను పిలిచిన ఆర్టిస్ట్ల పేర్లు చెప్పండి. నేను మంజర్ భోపాలి ఈ రోజు వరల్డ్ ఫేమస్ వారిది. నేను సిద్దిపేటలో ఫెలిస్టేషన్ జషన్ కరామే మంజర్ భోపాలి కా. రాహత్ ఇందోరి అంటే వరల్డ్ ఫేమస్ పోయిట్, అతనికి సిద్దిపేటలో నేను జషన్ చేసినాను. షబీనా అదీబ్ అని ఉండే వారికి నేను సిద్దిపేటలో జషన్ చేసినాను. బషీర్ బదన్ అని చెప్పి వరల్డ్ ఫేమస్ పోయిట్, స్టిల్ హీస్ దేర్, వారిది కూడా నేను ఫెలిస్టేషన్ జషన్ అంటారు. జషన్ అంటారు. जश्न शायर, जश्न मंजर भोपाली, जश्न राहत इंदौरी, जश्न शबीना अदीब, जश्न बशीर बदर, ये सब करके वो लोग जो ना फेलिसिटेट करके उनको कैश अवार्ड देके बुला के जो ना बहुत हंगामा जैसे प्रोग्राम करा. तो वो शायर की जिंदगी में वो दिन उसकी शादी रहती, वो समझता कि मेरी शादी हुई दोबारा, रेन्यूअल हुआ, समझ इतना खुश होता. किसी शायर को अप्रिशिएट करने के लिए उसका जश्न मनाना पड़ता. जश्न मनाया तो जो सुनो बहुत खुश होता. उसकी जो ना ताजपोशी गुलपोशी करना, तो उसका जो ना ऐसा दिखता है कि उसको अपन एक इंजेक्शन दिए क्या हेल्थ का, ऐसा उसको एनकरेजमेंट होता है. वो भी मैं करा हूँ. अच्छा, हैदराबाद में कोई बंदा आज तक नहीं करा, मैं करा. हमारे गांव में शायरों का जश्न नहीं, वो सिद्दीपेट बोलता गांव में है, बिल्कुल सिटी बोलता वो अलग है. लेकिन आप एक टाउन में इतना बड़ा लोगों को बुला के इतना बहुत करे आपको आप. और मेरे को जो है ना सब अवार्ड्स मिले. जब चंद्रबाबू नायडू चीफ मिनिस्टर थे तो मुझे लाइफ टाइम अचीवमेंट अवार्ड मिला ऑफिशियली. मगर उससे हटके प्राइवेट ऑर्गेनाइजेशन जो है ना, मुझे कलकत्ता में, दिल्ली में, लखनऊ में, मेरे को उर्दू का दोस्त बोल के जो है ना, उसको उर्दू में मोहसिन उर्दू बोलते, मोहसिन बोलते दोस्त, उर्दू का दोस्त बोल के मुझे अवार्ड दिए. तो यहाँ पे लाइफ टाइम अचीवमेंट अवार्ड भी दिए. क्या बात है, मुबारक. और बताइए. बस सर. ओके, ठहरो.